అలాంటి బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలకు ఎప్పుడు డోర్లు తెరిచే ఉంటాయని తేల్చి చెప్పింది కాంగ్రెస్ హైకమాండ్. చేరికలను ఎవరు అడ్డుకోవద్దని పరోక్షంగా సూచించింది అధిష్టానం. 3-4 రోజులుగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎపిసోడ్ కు హైకమాండ్ తెరదించింది. చేరికల విషయంలో నేతలకు ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది కాంగ్రెస్ అధిష్టానం. जीवन रेड्डी जी, आर मिनिस्टर श्रीधर बाबू जी और Lakshman ji, our MLA, we all came, and also Jeevan Reddy's son, we all came to meet KC Venugopal ji, the General Secretary in charge, AICC. अब कुछ दिन पहले जो बातें आप लोग अभी पूछा, कुछ दिन पहले BRS से कुछ MLAs हमारे पार्टी में ज्वाइन किया है. जीवन रेड्डी जी के कॉन्स्टिट्यूएंसी से भी, जगतियाल से भी BRS MLA ज्वाइन किया है. कैडर में थोड़ा हलचली मच गई थी कि BRS और कांग्रेस एक साथ कैसे रहेंगे. जीवन रेड्डी जी हमारे बहुत रिस्पेक्टेड सीनियर लीडर है, बहुत लॉयल लीडर है, जो पार्टी के साथ बुरे समय से बुरे वक्त में भी डट के खड़े रहे और लड़ते रहे तेलंगाना के हर इशू पे, तेलंगाना के हित के लिए. तो जीवन रेड्डी जैसा सीनियर लीडर का थोड़ा स्वाभिमान में आघात हुआ था, इसीलिए हम लोग साथ ले आए. जनरल सेक्रेटरी केसी जी से बात किया और केसी जी साफ साफ ये बता दिए कि हमारे सीनियर लीडर का स्वाभिमान पे आघात नहीं होना चाहिए. ही शुड बी गिवन प्रॉपर रिस्पेक्ट. और मैं भी उनको साथ में लेके यही कह रही हूँ कि कैडर्स के को भी संभालना. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పార్టీలో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన్ను బుజ్జగించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నించింది. అయినా ఆయన ఎక్కడా తగ్గకపోవడంతో కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో జీవన్ రెడ్డి సమావేశమయ్యారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే అటు ఢిల్లీ హైకమాండ్ అటు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవటం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పటికే దానికి సంబంధించి అటు తెలంగాణలో కేబినెట్ విస్తరణ సంబంధించిన పిసిసి అధ్యక్ష పదవికి సంబంధించి కూడా మాట్లాడడం జరుగుతుంది. అయితే ముందుగా మనం జీవన్ రెడ్డి విషయానికి వెళ్దాం. జీవన్ రెడ్డికి సంబంధించి ఆయన నామినేషన్ చేస్తాను, పదవి విరమణ ఇస్తాను అని చెప్పి, నేను తప్పుకుంటున్నాను అని చెప్పి కూడా చెప్పారు. అయితే ఓవరాల్గా దీనికి సంబంధించి హైకమాండ్ ఏమంది, ఆయన తన రాజీనామాని వెనక్కి తీసుకోవడం జరిగింది. అయితే ఏమి సంప్రదింపులు జరిపింది, ఏం నిర్ణయాలు తీసుకున్నారు? ఇతర పార్టీల నుంచి అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఎక్కువవుతున్నాయి. ఈ సందర్భంలో బీఆర్ఎస్ సంబంధించిన సంజయ్ కుమార్ కాంగ్రెస్లోకి రావడం, అది కూడా జీవన్ రెడ్డి నన్ను సంప్రదించకుండా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారనేది అలకబూనారు. 3 రోజుల నుంచి అల్కపాన్ పీకిన జీవన్ రెడ్డి ఎట్టకేలకు అధిష్టానం పిలుపుతో ఢిల్లీ వచ్చిన తర్వాత ముందుగా దీపదాస్ మున్సితో భేటీ అయ్యారు. ఆ తర్వాత కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన సందర్భంలో 3 రోజుల అల్కపాన్పు అసంతృప్తికి ఎండ్ కార్డ్ పడినట్లే కనిపిస్తోంది. నిన్న జరిగిన చర్చల సారాంశాన్ని బట్టి బయటకు వచ్చిన మాట్లాడిన తర్వాత ఒక్కొక్క సందర్భంలో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి, కానీ చెప్పి చేస్తే బాగుంటుందనేది ఇటు జీవన్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. మరోవైపు ఇటు దీపదాస్ మున్సి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్సి కూడా ఆయన అమర్యాదగా భావించారు. చెప్పకుండా చేసినందుకు భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకుంటామంటూ కూడా దీపదాస్ మున్సి తెలిపారు. ఇటు మరోవైపు కేసీ వేణుగోపాల్తో చర్చల అనంతరం సంతృప్తి వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. అందరం కలిసి పనిచేస్తాం, పార్టీ బలోపేతం కావాలంటే ఇతర పార్టీ నుంచి జాయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఇక మీదట అందరం కలిసి పనిచేస్తామంటూ కూడా జీవన్ రెడ్డి తెలిపారు. కానీ తనకు ఎటువంటి హామీ ఇచ్చారు అనే దానిపై మాత్రం ఒక స్పష్టత అయితే ఇవ్వలేదు. కానీ ఒక సీనియర్ నాయకుడిగా మీకు ఇచ్చే గౌరవం మాత్రం ఇస్తాం, పార్టీలో అందరినీ కలుపుకుని పోయే తత్వంతో ముందుకు వెళ్ళాలి అనేది ఒక సూచన సందేశం అయితే జీవన్ రెడ్డికి కేసీ వేణుగోపాల్ చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ అంటే ముందుగా అగ్రనేతలను కలిసే సందర్భంలో ముందుగా కేసీ వేణుగోపాల్ను కలుస్తారు ప్రతి ఒక్కరు కూడా. అక్కడ కలిసిన తర్వాత కేసీ వేణుగోపాలే వెంట పెట్టుకుని ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లేదా మల్లికార్జున ఖర్గే వద్దకు తీసుకుని వెళ్ళి వారి దగ్గర ఎటువంటి చర్చలు జరిగాయి, ఆ చర్చల సారాంశం ఏంటి, ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు అనే దానిపై కూడా మొత్తం వివరణ అనేది కేసీ వేణుగోపాల్ వారికి ఇస్తారు. తర్వాత ఫైనల్ నిర్ణయం అనేది అధిష్టానం తీసుకుంటుంది. దానిలో భాగంగానే ముందుగా కేసీ వేణుగోపాల్తో చర్చించే సందర్భంలోనే అధిష్టానం నుంచి కొన్ని సూచనలు, ఇండికేషన్స్ రావడంతోనే జీవన్ రెడ్డికి ఏం చేయాలి,
ఎందుకు ఇతర పార్టీలకు సంబంధించిన నేతలను తీసుకుంటున్నాము, ఒకవేళ ఆ పార్టీకి సంబంధించిన నేతలను తీసుకోకపోతే వేరే పార్టీకి వెళ్ళే అవకాశం ఉంటుంది, కాబట్టి మన పార్టీ బలహీనపడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలి అనేది ప్రధానంగా జీవన్ రెడ్డికి సూచించినట్టు తెలిసింది. తర్వాత జీవన్ రెడ్డి కూడా అల్కాపాన్పు వీడి అందరం కలిసి పనిచేస్తాము, రేవంత్ రెడ్డి చేసే పనులకు అందరూ సహకరిస్తాము, పాలనకు అందరూ సహకరిస్తామంటూ కూడా జీవన్ రెడ్డి కూడా తెలిపారు. మరోవైపు గత 3 రోజులుగా, అంటే ఈ రోజు 4వ రోజుకు చేరింది సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన. గత 3 రోజులకు కూడా బిజీగా గడిపారు. మొదటి రోజు నుంచి 2వ రోజు 3వ రోజు కూడా ఒకవైపు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి అధిష్టాన పెద్దలతో సంప్రదింపులు జరుపుతూనే, మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అన్ని నిధులను విడుదల చేయాలి, సహకరించాలి రాష్ట్ర అభివృద్ధికి అంటూ కూడా కేంద్ర మంత్రులను కలుస్తూ ఉన్నారు. ఒక్కొక్కరిని కలుస్తూ, అంటే ఇటు గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కానీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ, వీరందరినీ కూడా కలుస్తూ రాష్ట్రానికి కావాల్సిన నిధులు, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ప్రధానంగా వారందరినీ